నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ మిస్ కాకుండా చూడాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మంత్లీ మనం 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఏపీ టెట్కి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఫైనల్ కీ అనేది ఉంది. సో ఈ యొక్క ఫైనల్ కీలో ఏ సెషన్స్ వారికి ఎన్ని మార్క్స్ కలిసాయి అనేది మనం ఈ యొక్క వీడియోలో చివరకు చూద్దాం. ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ఫైనల్ కీస్ పక్కన మనం క్లిక్ హియర్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక మనకు 10th జూన్ 2018 తాలూకు మనకు మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో సో వాటిని కీస్ ని మనం ఒకసారి పరిశీలిద్దాం. పేపర్ 1 తెలుగుకు సంబంధించి ఆ యొక్క సెషన్స్ లో సో మనకు ఏమైనా మార్క్స్ యాడ్ అయ్యాయా, ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేస్తారా అనే ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం పరిశీలించేటది ఇది మనకు 10/6/2018 మార్నింగ్ సెషన్ పేపర్ 1 సంబంధించింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు 63 క్వశ్చన్లో మనకు 2 లేదా 4 అనే ఆప్షన్ అనేది చేంజెస్ అనేది రావడం జరిగింది. అంటే ఆ యొక్క ప్రశ్నకు మీరు 2 కానీ లేదంటే 4 కానీ ఆ యొక్క ప్రశ్నకు సమాధానంగా ఇచ్చినట్లయితే మీకు మార్క్ అనేది వస్తుంది. ఓకేనా? సో మీరు 1 కానీ 3 కానీ పెట్టినా మీకు మార్క్ అనేది రాదు. ఎక్కడ కూడా మనకు యాడ్ స్కోరింగ్ అనేది ఆ యొక్క తెలుగు పేపర్ 1కి అయితే లేదు. ఓకేనా? పేపర్ 1 ఉర్దూకి సంబంధించి ఆ రోజు మార్నింగ్ సెషన్ పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు 63 క్వశ్చన్కి 2 or 4 ఆప్షన్ ఇచ్చాడు. 8th క్వశ్చన్కి 1 or 2 అనేది ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క సెషన్స్ వారి విద్యార్థులకు ఏంటంటే మనకు ఇక్కడ పరిశీలించినట్లయితే సో 8వ క్వశ్చన్ అండ్ అంతేకాకుండా 63 క్వశ్చన్కి 2 లేదా 4 ఆప్షన్ అనేది మనకు అక్కడ చేంజెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆప్షన్స్లో మనం ఏది క్లిక్ చేసినా మార్క్ అనేది వస్తుంది అనమాట. సో తర్వాత మనకు హిందీ మీడియం పరిశీలించినట్లయితే 63వ క్వశ్చన్కి మనకు 2 లేదా 4 అనే ఆప్షన్ అనేది మనకు చేంజెస్ అనేది చేయడం జరిగింది. ఓకేనా? సో ఆ యొక్క మార్నింగ్ సెషన్లో హిందీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి ఏంటంటే 2 కానీ 4 కానీ ఆప్షన్ అనేది క్లిక్ చేసినట్లయితే వారికి అనేది మార్క్ అనేది ఇస్తారు. తర్వాత మనకు పేపర్ 1 కన్నడకి సంబంధించి మనకు 10వ తారీఖు మార్నింగ్ సెషన్ పరిశీలించినట్లయితే 63 క్వశ్చన్కి 2 లేదా 4 అనే ఆప్షన్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా యాడ్ స్కోర్ కూడా ఉంది. సో 21వ ప్రశ్నకు యాడ్ స్కోర్ అనేది వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో కన్నడ మీడియం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి 63 క్వశ్చన్, 21వ క్వశ్చన్కి కొంచెం పర్వాలేదు అనమాట. 21వ క్వశ్చన్ అనేది మనకు ఆ యొక్క సెషన్లో పాల్గొన్న అందరి అభ్యర్థులకు కూడా మార్క్ అనేది వస్తుందన్నమాట. 63 ప్రశ్నకి ఎవరైతే ఆ యొక్క ఆప్షన్ కనుక మనం చూసినట్లయితే 2 కానీ 4 కానీ పెట్టారో సో వారికి మాత్రమే ఆ యొక్క మార్క్ కూడా వస్తుంది. ఓకేనా? వారికి ఒక యాడ్ స్కోర్ ఉంది. అంతేకాకుండా ఆప్షన్స్లో మనకు అవైలబుల్గా 2 లేదా 4 అనేది ఇచ్చారు. తర్వాత మనకు తమిళ మీడియం పరిశీలించినట్లయితే వారికి కేవలం ఇక్కడ మనకు 63 క్వశ్చన్కి 2 లేదా 4 అనే ఆప్షన్ ఏదైతే ఉందో సో అది మాత్రమే వీరికి అవకాశంగా ఉందన్నమాట మార్క్ యాడ్ అవడానికి. 1 లేదా 3 కనుక పెట్టినట్లయితే వారికి అయితే మార్క్ అనేది ఇవ్వరు. తర్వాత మనకు ఒడియా మీడియం పరిశీలించినట్లయితే వీరికి కూడా అలాగే ఉంది. 63 ప్రశ్నకి 2 లేదా 4 అనే ఆప్షన్ అనేది ఒకవేళ కనుక ఆ యొక్క ప్రశ్నకి ఆప్షన్గా ఇచ్చినట్లయితే వారికి మార్క్ వస్తుంది. ఒకవేళ 1 కానీ 3 కానీ ఇచ్చినట్లయితే ఆ యొక్క ప్రశ్నకు మార్క్ అనేది రాదు. సో మిగతా ఎక్కడ కూడా యాడ్ స్కోర్స్ అనేవి లేదు. ఓకేనా? సో తర్వాత మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 1 తెలుగు సంబంధించి కీని పరిశీలిద్దాం. సో ఇది మనకు 10వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. సో తెలుగు మీడియంకి పరిశీలించినట్లయితే ఎక్కడ కూడా మనకు యాడ్ స్కోర్ అనేది లేదు. కానీ 117వ ప్రశ్నకు 2 లేదా 3 అనే ఆప్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే 117వ ప్రశ్నకి మీరు 1 కానీ 4 కానీ ఇస్తే మార్క్ రాదు. కానీ 2 లేదా 3 అనేది మనకు ఆప్షన్గా అంటే ఆన్సర్గా చూస్ చేసినట్లయితే మార్క్ వస్తుంది. ఓకేనా? సో తర్వాత మనకు 11th జూన్ సంబంధించి మార్నింగ్ పేపర్లో మనకు పేపర్ 1 తెలుగుకి సంబంధించి పరిశీలించినట్లయితే ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే కీ అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా చూడొచ్చు. నేను చెప్పేవన్నీ కూడా ఆ యొక్క సెషన్స్లో ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాటందరికీ కూడా వర్తిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 58వ ప్రశ్నకు యాడ్ స్కోర్ అనేది ఉంది. ఓకేనా? 58వ ప్రశ్నకు యాడ్ స్కోర్ అనేది ఉంది. ఓకే, 11/6/2018 మార్నింగ్ సెషన్లో ఎవరైతే పేపర్ 1 తెలుగు రాసారో వారికి మనకు యాడ్ స్కోర్ అనేది ఇస్తున్నారన్నమాట. ఆ యొక్క సెషన్లో అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క 58వ ప్రశ్నకు యాడ్ స్కోర్ అనేది ఎక్స్ట్రాగా అయితే వస్తుందన్నమాట. తర్వాత మనకు ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ని పరిశీలించినట్లయితే ఓకే 11వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ పరిశీలించినట్లయితే వీరికి మనకు ఒకటి కూడా ఆప్షన్ చేంజెస్ కానీ యాడ్ స్కోర్ కానీ లేదనమాట. ఓకే, సో వీరికి యాస్టీజీ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. మనకు వీరికైతే ఎక్కడ కూడా మార్క్స్ అనేది కలపడం కానీ అండ్ ఆప్షన్ చేంజింగ్ కానీ లేదు. తర్వాత మనకు 12వ తారీఖు మార్నింగ్ సెషన్ తెలుగు మీడియం సంబంధించి పేపర్ను చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పరిశీలించవచ్చు. ఎక్కడ కూడా మనకు ఆప్షన్ చేంజెస్ కానీ యాడ్ స్కోర్ కానీ ఎక్కడ కూడా లేదనమాట. ఓకే, సో తర్వాత మనకి ఏంటంటే
ఆఫ్టర్నూన్ సెషన్ ఇంకా పరిశీలించినట్లయితే 12వ తారీఖుది. సో ఇక్కడ కూడా మనకు ఎక్కడ యాడ్ స్కోర్ అనేది లేదు. ఓకే, యాడ్ స్కోర్ అనేది ఎక్కడ కూడా లేదు. ఆప్షన్స్లో కూడా మనకు ఎక్కడ కూడా చేంజెస్ అనేది చేయలేదు. ఫ్రెండ్స్ 13వ తారీఖున మనకు మార్నింగ్ సెషన్లో ఎవరైతే పేపర్ 1 తెలుగు రాస్తారో వీరికి పరిశీలించినట్లయితే 8వ ప్రశ్నకు యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఆ యొక్క సెషన్స్లోనే ప్రతి అభ్యర్థికి కూడా ఒక మార్క్ అనేది కలవడం అనేది జరుగుతుంది. అండ్ అంతేకాకుండా 138వ ప్రశ్నకు పరిశీలించినట్లయితే 1 లేదా 3 అనే ఆప్షన్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో వారికి మార్క్ అనేది వస్తుంది అనమాట. మీరు 1 కానీ లేదంటే 3 కానీ చూస్ చేసుకుని అయితే ఉండాలి. 2 కానీ 4 కానీ మీరు అక్కడ చూస్ చేసుకుంటే 138వ ప్రశ్నకు మార్క్ అయితే ఇవ్వరు. సో ఎవరైతే 1 మరియు 3 చూస్ చేసుకున్నారో వారికి మాత్రం మార్క్ ఇస్తారు. సో తర్వాత మనం పరిశీలించినట్లయితే 14వ తారీఖు అనమాట పేపర్ 2A తెలుగు మీడియం పరిశీలించినట్లయితే సో 124వ ప్రశ్నకు 2 లేదా 4 అనే ఆప్షన్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వారికైతే మార్క్ వస్తుంది. ఒకవేళ 124 ప్రశ్నకు 2 లేదా 4, ఒకవేళ 1 మరియు 3 చూస్ చేసుకుంటే మార్క్ అనేది ఇవ్వరు వారు. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు పరిశీలించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా గైస్, వీరికి ఎక్కడ కూడా మనకు యాడ్ స్కోర్ అనేది లేదు అనమాట. ఓకే, ఓన్లీ ఆప్షన్స్లో మాత్రమే కొన్ని చేంజెస్ అనేది ఇచ్చాడు. సో తర్వాత మనకు సోషల్ సంబంధించి ఉర్దూ పేపర్ 2A ఉర్దూ మీడియం సంబంధించి మనకు 14/6/2018 మార్నింగ్ సెషన్ అభ్యర్థులు పరిశీలించినట్లయితే మనకు ఇక్కడ కూడా యాడ్ స్కోర్ అనేది లేదు. అండ్ అంతేకాకుండా ఆప్షన్స్లో కూడా కీలో మనకు ఎక్కడ కూడా చేంజెస్ అనేది చేయలేదు. తర్వాత హిందీ పరిశీలిద్దాం. సో హిందీకి పరిశీలించినట్లయితే సో ఇక్కడ కూడా మనకు ఎక్కడ కూడా మనకు చేంజెస్ అనేది చేయలేదు అనమాట. యాడ్ స్కోర్ అనేది లేదు. అండ్ అంతేకాకుండా ఆప్షన్స్లో కూడా మనకు చేంజెస్ అనేది లేదు. 14/6/2018 సోషల్ స్టడీస్ హిందీ మీడియంకి అది. సో ఇప్పుడు మనకు కన్నడ మీడియం పరిశీలిద్దాం. 14/6/2018 కన్నడ మీడియంకి పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా యాడ్ స్కోర్ అనేది ఈ యొక్క మీడియంకి సంబంధించి లేదు. అంతేకాకుండా ఆప్షన్స్లో కూడా ఎక్కడ కూడా మనకు చేంజెస్ అనేది చేయలేదు. సో తర్వాత మనకు తమిళ మీడియం అయితే ఉంది. సోషల్కి సంబంధించి తమిళ మీడియం పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఆప్షన్స్లో కూడా ఎక్కడ కూడా మనకు యాడ్ స్కోర్ అనేది లేదు. అండ్ అంతేకాకుండా ఆప్షన్స్లో కూడా చేంజెస్ అనేది చేయలేదు. తర్వాత ఒడియాకి పరిశీలిద్దాం. సోషల్ స్టడీస్ ఒడియా ఫ్రెండ్స్ మనకు ఆ కీని మీరు జాగ్రత్తగా పరిశీలించవచ్చు. సో ఇక్కడ కూడా మనకు మేజర్గా ఇక్కడ కూడా చేంజెస్ అనేది చేయలేదు. అండ్ అంతేకాకుండా యాడ్ స్కోర్ అనేది కూడా కలపలేదు అనమాట. ఓకే, సాంస్క్రిట్ పరిశీలించినట్లయితే సో సోషల్ స్టడీస్ సాంస్క్రిట్కి సంబంధించి మనకు కీ అనేది ఉంది. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క కీలో మనకు యాడ్ స్కోర్ అనేది కూడా ఎక్కడ కూడా లేదు. అండ్ అంతేకాకుండా ఆప్షన్స్లో కూడా ఎక్కడ కూడా మనకు చేంజెస్ అనేది చేయలేదు. తర్వాత మనకు ఆఫ్టర్నూన్ సెషన్ అభ్యర్థులకు పరిశీలించినట్లయితే సో తెలుగు మీడియం ఆఫ్టర్నూన్ సెషన్ అభ్యర్థులకు పరిశీలించినట్లయితే 14/6/2018 మనకు ఆఫ్టర్నూన్ సెషన్ అభ్యర్థులకు ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ కూడా యాడ్ స్కోర్ అనేది లేదు. ఓకే, సో అంతేకాకుండా ఆప్షన్స్లో కూడా చేంజెస్ అనేది చేయలేదు. సో మీకు ఏ విధంగా అయితే మార్క్స్ వచ్చాయి అదే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. సో 15వ తారీఖు పరిశీలిద్దాం. 15వ తారీఖు మనకు మార్నింగ్ సెషన్ అభ్యర్థులకు సో తెలుగు మీడియం మార్నింగ్ సెషన్ అభ్యర్థులు పరిశీలించినట్లయితే సో ఇక్కడ మనకు కేసులో ఎక్కడ కూడా మనకు చేంజెస్ అయితే కనిపించట్లేదు. అండ్ అంతేకాకుండా యాడ్ స్కోర్ కూడా ఎక్కడ కూడా మనకు లేదనమాట. ఓకే, సో ఎక్కువగా ఎవరికి కూడా ఏ సెషన్స్లో అభ్యర్థులు కూడా మార్క్స్ అనేది కలపలేదు. సో తర్వాత మనం చూసినట్లయితే ఆఫ్టర్నూన్ సెషన్ అభ్యర్థులకు చూద్దాం. సో ఆఫ్టర్నూన్ సెషన్ అభ్యర్థులకు చూసినట్లయితే కీలో కూడా మనకు ఎక్కడ కూడా ఆప్షన్స్ అనేది చేంజెస్ అయినట్టు కనిపించడం లేదు. ఓకే, సో యాడ్ స్కోర్ కూడా లేదు ఫ్రెండ్స్. వీరికి ఈ యొక్క అభ్యర్థులకి యాడ్ స్కోర్ లేదు. అంతేకాకుండా ఆప్షన్స్లో కూడా మనకు ఎక్కడ కూడా చేంజెస్ అనేది చేయలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు ఉర్దూ మీడియం పరిశీలించేద్దాం. నెట్ అనేది కొంచెం స్లోగా ఉంది. సో తర్వాత మనం ఉర్దూ మీడియం పరిశీలిద్దాం. 15/6/2018 ఉర్దూ మీడియం పరిశీలించినట్లయితే 35వ ప్రశ్నకు యాడ్ స్కోర్ అనేది ఉంది. అంటే ఆ యొక్క సెషన్లోని ప్రతి అభ్యర్థికి కూడా ఒక మార్క్ అనేది యాడ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా 136వ ప్రశ్నకు 3 లేదా 4 అనే ఆప్షన్ ఎవరైతే చూస్ చేసుకున్నారంటే 136 ప్రశ్నకు మీరు కనుక 3 చూస్ చేసుకుంటే ఒక మార్క్ వస్తుంది. లేదంటే 4 అనే ఆప్షన్ చూస్ చేసుకున్నా మీకు మార్క్ అనేది రావడం జరుగుతుంది. మీరు 136 ప్రశ్నకు 1 కానీ లేదంటే 2 కానీ చూస్ చేసుకుంటే మార్క్ అనేది రాదు. ఓకే, సో తర్వాత మనకు హిందీ మీడియం పరిశీలిద్దాం. సో 15/6/2018 హిందీ మీడియం పరిశీలించినట్లయితే సో ఫ్రెండ్స్ మనకు ఎక్కడ కూడా యాడ్ స్కోర్ అనేది లేదు. అంతేకాకుండా ఆప్షన్స్లో కూడా చేంజెస్ అనేది లేవు అనమాట. ఓకే, సో తర్వాత మనకు కన్నడ మీడియం అయితే ఉంది. కన్నడ మీడియంలో మనకు స్కోర్ ఏమైనా యాడ్ అయిందో లేదు చూద్దాం. ఫ్రెండ్స్ మనకు కన్నడ మీడియం పరిశీలించినట్లయితే ఎక్కడ కూడా చేంజెస్ కూడా మనకు లేవు. ఓకే, సో
ఇక్కడ మనకి యాడ్ స్కోర్ కూడా లేదనమాట. తమిళ మీడియం చూద్దాం, మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 136 ప్రశ్నకు మాత్రం 3 లేదా 4 అనే ఆప్షన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వారికి అనేది మార్క్ అనేది వస్తుంది. అంటే వీరి ఆప్షన్స్లో మాత్రమే మనకు చేంజ్ అనేది చేయడం జరిగింది. ఓకే, మీరు 136 ప్రశ్నలు 3 లేదా 4 చూస్ చేసుకుంటే మార్క్ వస్తుంది, యాడ్ మార్క్ అనేది లేదు. తర్వాత ఒడియా చూసినట్లయితే ఒడియా మీడియం వారి విద్యార్థులకు ఇక్కడ మనకు యాడ్ స్కోర్ అనేది ఎక్కడ లేదు, అంతేకాకుండా ఆప్షన్స్లో కూడా మనకు చేంజెస్ అనేది లేవన్నమాట. సో తర్వాత మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించి పేపర్ 2A తెలుగు వరకు పరిశీలించినట్లయితే ఇది మనకు 17వ తారీఖు సంబంధించింది. 17/6/2018 మార్నింగ్ సెషన్ అభ్యర్థులకు అనమాట. సో ఇక్కడ మనకు ఎక్కడ కూడా కీ చేంజెస్ కనిపించడం లేదు, అండ్ అంతేకాకుండా యాడ్ స్కోర్ అనేది కూడా లేదనమాట. ఫ్రెండ్స్ మనకు 17/6/2018 మనకు పేపర్ 2A తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. 145వ ప్రశ్నకు వీరికైతే యాడ్ స్కోర్ అనేది ఉంది. ఆ యొక్క సెషన్స్లో ప్రతి అభ్యర్థి కూడా అంటే 1 మార్క్ అనేది యాడ్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకా అంతేకాకుండా ఆప్షన్స్లో ఎక్కడ కూడా మనకు చేంజెస్ అనేది చేయలేదు. ఓకే, ఆప్షన్స్లో మనకు చేంజెస్ చేయలేదు, కానీ యాడ్ మార్క్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అండ్ తర్వాత మనం పరిశీలించినట్లయితే నెక్స్ట్ డేట్ 18వ తారీఖు అనమాట. సో 18వ తారీఖున ఎవరికైతే మనకు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ అయితే జరిగిందో సో వారికి సంబంధించింది. సో మనకు ఫస్ట్ ఉర్దూ లాంగ్వేజ్ అయితే ఉంది. సో ఉర్దూ లాంగ్వేజ్ వారికి 18వ తారీఖున ఎగ్జామ్ జరిగింది కదా. సో దానికి సంబంధించి చూసినట్లయితే 150వ ప్రశ్నకు 1 లేదా 2 అనే ఆప్షన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వారికి అనేది మార్క్ అనేది వస్తుంది అనమాట. ఎక్కడ కూడా యాడ్ స్కోర్ అనేది లేదు. ఓకే, యాడ్ స్కోర్ అనేది ఎక్కడ కూడా వేరే ఇవ్వలేదు. తర్వాత హిందీకి పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ హిందీకి పరిశీలించినట్లయితే మనకు ఎక్కడ కూడా యాడ్ స్కోర్ అనేది లేదు, అండ్ అంతేకాకుండా ఆప్షన్స్లో కూడా మనకు చేంజెస్ అనేది చేయలేదు. ఓకే, వీరికి కీ అనేది నార్మల్గానే ఉంది. సో తర్వాత మనకు నెక్స్ట్ మనం కన్నడ లాంగ్వేజ్ పరిశీలిద్దాం. సో కన్నడ లాంగ్వేజ్ పరిశీలించినట్లయితే మనకు 18/6/2018 మనకు కన్నడ లాంగ్వేజ్లో 136వ ప్రశ్నకు 1 లేదా 3 అనే ఆప్షన్ ఎవరైతే చూస్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో వీరికి 1 మార్క్ అనేది వచ్చేస్తుంది. అండ్ అంతేకాకుండా వీరికి యాడ్ స్కోర్ అనేది ఉండడం జరిగింది. 146వ ప్రశ్నకు వీరైతే యాడ్ స్కోర్ అనేది ఇస్తున్నారు. సో ఈ యొక్క సెషన్లో ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో సో వీరందరికీ కూడా మనకు యాడ్ స్కోర్ అనేది 1 మార్క్ అనేది వస్తుంది. సో తర్వాత మనకు తమిళ మీడియం పరిశీలిద్దాం. సో తమిళ లాంగ్వేజ్ పరిశీలిద్దాం. సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఎక్కడ కూడా మనకు చేంజెస్ అనేది కనిపించడం లేదు. తర్వాత మనకు ఒడియా పరిశీలిద్దాం. ఒడియాలో కూడా మనకు చేంజెస్ ఏమి వచ్చాయని పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు ఎటువంటి మార్పులు కీలో అయితే మనకు లేవు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం 18/6/2018 మనకు సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సో దాన్ని పరిశీలించినట్లయితే కీలో ఎక్కడ కూడా చేంజెస్ అనేది కనిపించలేదు, అండ్ అదే కాకుండా యాడ్ స్కోర్ కూడా లేదు. సో ఆఫ్టర్నూన్ సెషన్లో సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు పరిశీలించినట్లయితే సో మనకు సో ఇక్కడ యాడ్ స్కోర్ అనేది ఎక్కడైనా ఉందో లేదా పరిశీలిద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుండొచ్చు కీలో మనకు ఎక్కడ కూడా చేంజెస్ అనేది కనిపించడం లేదనమాట. ఓకే, సో తర్వాత మనకు ఉర్దూకి సంబంధించి పరిశీలించినట్లయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు సో కీలో కూడా మనకు ఎక్కడ కూడా చేంజెస్ అనేది కనిపించలేదు. సో తర్వాత మనకు హిందీకి చూద్దాం. హిందీ అభ్యర్థులకు పరిశీలించినట్లయితే మనకు కీస్లో ఎక్కడ కూడా చేంజెస్ అనేది కనిపించలేదు. తర్వాత కన్నడ. ఓకే, సో కన్నడ అభ్యర్థులకి మనకు ఎక్కడ కూడా చేంజెస్ అనేది కనిపించలేదు అనమాట. సో వీరెవరికి కూడా మనకు ఇప్పటివరకు ఈ యొక్క స్కోర్ కానీ కలపడం కానీ ఏమీ జరగలేదు. సో తర్వాత మనకు తమిళ మీడియంకి వెళ్దాం. సో తమిళ మీడియంలో కూడా ఈ యొక్క పేపర్లో స్కోర్ అనేది ఎక్కడ కూడా కలపలేదు, ఆప్షన్స్లో చేంజెస్ అనేది లేదు. సో తర్వాత మనకు ఒడియా ఉంది. సో ఒడియా విద్యార్థులకైనా కలిసాయని చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కూడా కేసులో మనకు ఎక్కడ కూడా చేంజెస్ కలపలేదు, అండ్ అంతేకాకుండా స్కోరింగ్ అనేది లేదు, అంటే క్వశ్చన్ పేపర్ అనేది కరెక్ట్గా ఉందని అర్థం అనమాట. ఓకే, సో తర్వాత మనకు సాంస్క్రిట్ అభ్యర్థులు అనమాట. సో సాంస్క్రిట్లో కూడా మనకు చేంజెస్ అనేవి లేవు. సో పేపర్ 2 తెలుగుకి సంబంధించి సో తెలుగు అభ్యర్థులకు పరిశీలించినట్లయితే సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఒక క్వశ్చన్కి మాత్రం చిన్న చేంజెస్ అనేది రావడం అయితే జరిగింది. 119వ ప్రశ్నకు 1 or 2 అనే ఆప్షన్ మనకు ఇచ్చారన్నమాట. అంటే 119వ ప్రశ్నకు మీరు 1 కానీ 2 కానీ చూస్ చేసుకున్నట్లయితే ఆ క్వశ్చన్ అభ్యర్థులకు మార్క్ అనేది వస్తుందన్నమాట. సో 19th జూన్ సంబంధించి తెలుగు లాంగ్వేజ్ విద్యార్థులకు పరిశీలించినట్లయితే 16వ ప్రశ్నకు 1 లేదా 3 అనే ఆప్షన్ కనుక మనం చూస్ చేసుకున్న వారం అయితే మనకు మార్క్ అనేది ఇస్తారు.
సో యాడ్ స్కోర్ అనేది ఎక్కడ కూడా లేదు. ఓకే, సో ఓన్లీ మనకు ఆప్షన్స్లో చేంజ్ అనేది ఇచ్చారు. సో తర్వాత మనకు పేపర్ 2B తెలుగుకి సంబంధించి పరిశీలిద్దాం. సో పీఈటీకి సంబంధించి పరిశీలించినట్లయితే సో ఎక్కడ కూడా మనకు యాడ్ స్కోర్ అనేది లేదు, అండ్ అంతేకాకుండా ఆప్షన్స్లో చేంజెస్ అనేది చేయలేదు. సో ఉర్దూకి సంబంధించి పరిశీలించినట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పరిశీలించవచ్చు. మొత్తం అంతా ఇది పీఈటీ వాళ్ళకి సంబంధించింది. ఓకే, సో పీఈటీ అభ్యర్థులు పరిశీలించినట్లయితే ఎక్కడ కూడా ఆప్షన్స్ అనేది చేంజ్ చేయలేదు. సో తర్వాత హిందీ, సో హిందీ పీఈటీ హిందీ వారికైనా చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్లో చేంజెస్ అనేది కనిపించలేదు. కన్నడ విద్యార్థులకు చూసినట్లయితే ఆప్షన్స్లో మనకు వీరికి కూడా ఎక్కడ కూడా మనకు మార్పులు చేర్పు అనేది చేయలేదు. సో తర్వాత మనకు తమిళ మీడియం అయితే ఉంది. ఓకే, సో తమిళ మీడియం విద్యార్థులు పరిశీలించినట్లయితే ఆప్షన్స్లో మనకు చేంజెస్ అనేవి లేదు, యాడ్ స్కోర్ కూడా లేదు. ఒడియా మీడియంకి పరిశీలించినట్లయితే సో ఒడియా విద్యార్థులు పరిశీలించినట్లయితే సో వీరికి కూడా మనకు చేంజెస్ అనేది లేదు. సో తర్వాత మనకు సాంస్క్రిట్, సో సాంస్క్రిట్ అభ్యర్థులు పరిశీలించినట్లయితే మనకు ఇక్కడ కూడా మనకు చేంజెస్ అనేది లేదు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మనకు ప్రీవియస్ టెట్ ఏదైతే ఉందో ఆ యొక్క టెట్కి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూస్తున్నారు. సో మొత్తంగా కేసులో మనకు అన్ని సెషన్స్ వారిగా విద్యార్థులు పరిశీలించినట్లయితే ఎక్కువగా మనకు ఎవరికి యాడ్ స్కోర్ అనేది ఎక్కువగా రాలేదు. సో కొంతమంది విద్యార్థులకు మాత్రమే 1 మార్క్ అనేది యాడ్ స్కోర్ అనేది రావడం జరిగింది. మరికొంతమంది విద్యార్థులకు 1 or 2 అనే ఆప్షన్ కానీ, లేదంటే 2 or 3 అనే ఆప్షన్ కానీ, 3 or 4 అనే ఆప్షన్. సో ఈ విధంగా ఒక ప్రశ్నకు ఒక యాడ్ స్కోర్ ఉండింది, అండ్ అంతేకాకుండా మరొక ప్రశ్నకు ఇలాగా ఆప్షన్స్లో ఏదో ఒక దాన్ని పెడితే మార్క్ అనేది ఇస్తున్నారు. అంతే తప్ప మనకు ఎక్కడ కూడా చేంజెస్ అనేవి అంతగా లేవు. సో మనకు 2017లో మనకు ఏదైతే అప్పుడు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ఆ యొక్క టెట్ పరిశీలించే చాలా మిస్టేక్స్ అనేవి వచ్చి చాలా ఇబ్బంది అయితే గుర్చేసింది. బట్ ఈ యొక్క టెట్లో మనకు స్కోరింగ్ అనేది తక్కువగా ఉంది, యాడ్ స్కోర్ అనేది ఓకే, ఏ ప్రాబ్లం కూడా లేదు. సో చాలా మంది అభ్యర్థులు ఏంటంటే తమ యొక్క రెస్పాన్స్ షీట్లో చాలా వరకు తప్పులు ఉన్నాయని కీస్లో అని అంటున్నారు. యాక్చువల్గా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో ఫైనల్ కీ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు చూపించానో అదే విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్కి ఈ యొక్క ఫైనల్ కేసులో ఉన్న ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ విధంగా మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా మీరు కీ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో ఆ యొక్క రెస్పాన్స్ షీట్ని ఈ యొక్క ఫైనల్ కీని మీరు కంపేర్ చేస్తూ చూడకూడదు. అలా చేసినట్లయితే మీకు మొత్తం అన్ని తప్పుగా కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో రెస్పాన్స్ షీట్లో జంబ్లింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న క్వశ్చన్ పేపర్, అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఫైనల్ కీ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, సో మీరు ఆ విధంగా అయితే చూడకూడదు. కేవలం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న క్వశ్చన్ పేపర్కి ఫైనల్ కీ మాత్రమే కంపారిజన్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్, వందే మాతరం.